నేను మీ గుంటి నాగరాజు. రీసెంట్‌గా ఒక్క రోజులో ఒక ఆమె ఫేమస్ అయింది. మోనాలిసా అని. ఆమె ఇక్కడ ఉంటది కదా! పాపం ఆమె పూసల దండలు అమ్ముకుంటూ బతుకుతుంది ఆమె. ఆమెను ఒక్క రోజులో ఫేమస్ చేసి ఇప్పుడు ఆమెపై యూట్యూబర్లు చెలరేగిపోతూ సెల్ఫీలని ఆమె కనీసం తిండి తినడానికి కూడా టైం ఇవ్వట్లేదు. మీద పడి ఘోరంగా రచ్చ చేస్తున్నారు. అసలు ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఎవడు రూపాయి ఇచ్చోడు కాదు, ఎవడు పెట్టోడు కాదు. వీడియోలు, ఫోటోలు తీసుకొని ఘోరంగా వాడుకొని వదిలేస్తారు. ఎగ్జాంపుల్ కుర్చీ తాత, కుమారి ఆంటీ, జంబలకడ జారు మిఠాయ, తర్వాత ఆమె ఒక ఆయన స్నాక్కాయలు అమ్మిండు, హికన పటపతాప కజం. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే ఒక్క రోజులో ఫేమస్ చేస్తారు. ఒకటే రోజు 2 రోజులు ఫేమస్ చేసి 15 రోజుల పాటు 20 రోజుల పాటు బాగా వీడియోలు తీసుకొని కుటుంబం, జీవితం వైరల్ చేసి సినిమా ఛాన్స్ ఇచ్చి ఒక ఛాన్స్ ఇచ్చి తర్వాత వదిలేసి వాడుకొని వదిలేస్తారు. పాపం తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా దారుణం. కుర్చీ తాత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? మళ్ళీ ఎప్పట్లేక రీసెంట్గా పాపం ఇప్పుడు కుమార్ ఆంటీ ఏమైంది, జమ్ములు ఇక్కడ జారుమిట ఏమైంది, శనక్కాయలు అమ్ముకునే ఆయన ఏమైంది, వీళ్ళంతా ఏమైపోయారు. వాళ్ళందరికీ ప్లాట్ఫామ్స్ ఉన్నామన్నమాట. ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉండి ఇలాంటి వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళకి మొబైల్స్ తెలవక వాళ్ళకి వాడుకోవటం తెలవక ఎవరో తీసి వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతారు. తర్వాత వాళ్ళకి ప్లాట్ఫామ్స్ ఉన్నావు కాబట్టి టక్కన పడిపోతారు. బర్రాన్ని అయితే టక్కన పడిపోతారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి తిండి పెట్టడానికి, తిండి ఉండటానికి మళ్ళీ తర్వాత వీడియోలు వస్తాయి. ఏమని, ఒకప్పుడు ఇట్లా ఫేమస్ అయింది, ఇప్పుడు చూడు ఎలా ఉందో, ఒకప్పుడు ఇలా ఫేమస్ అయ్యాడు, ఇప్పుడు తినటానికి తినలేక అడుక్కుంటున్నాడు. మళ్ళీ ఈ టైప్ కూడా మనిషిని బతుకున్న ఫేమస్ అయితే చాలు. ఫేమస్ చేసేది వాళ్ళే, ఆగం చేసేది వాళ్ళే, రూపాయి ఇచ్చేది వాళ్ళే. ఎవరు? యూట్యూబర్లు. అరే ఎవరు బాబు, ఎవరు ఫ్యామిలీని ఎవరు చేసుకునే వీడియోలు వాళ్ళు చేసుకోవచ్చు. వ్లాగ్స్, ఇంట్లో ఫ్యామిలీని, అమ్మ నాన్న ఇలాంటి ఫ్యామిలీలు ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటూ, లేదా మీకు టాలెంట్ ఉంటే టాలెంట్ చూసి వీడియోలు చేసుకోవచ్చు. అవన్నీ వదిలిపెట్టి మోనాలిసా అని చెప్పి, ఆనిసని ఈనిసా అని చెప్పి ఆగం చేసి బయలుదేరుతున్నారు. ఆమె కాడికి వేల మంది, వందల మంది రైళ్లలో బయలుదేరుతున్నారు. ఒక వీడియో 1 మిలియన్ పోతే ఒక 50,000 ఎత్తి మా కుటుంబంతో డాన్స్ చేయొచ్చు, మా కుటుంబంతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. తప్పు, నాకైతే తప్పు అనిపించింది. బతకనియండి. ఒకవేళ ఆమె ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయండి, ₹4 సంపాదించుకుంటుంది. లేదా ఆమె పని ఆమె చేసుకోనియండి. ఊరు నాయను ఈ కాలంలో నెక్స్ట్ ఇంకోటి ఫేమస్ అవుతాడు. ఎంత దారుణం అంటే ఎంత దారుణం. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. యూట్యూబర్లు ఎలా ఉందంటే సమాజం, ఎవడి పొట్ట కోసం వాడే స్వార్థం. ఎవడిదే వారం ఆడదే. మంచి వీడియోలు చేస్తే చూడరు అస్సలు. నేను ఎన్ని రోజుల ముంచో మంచి వీడియోలు పెడతాను, చెడు వీడియోలు పెడతాను, అమ్మాయిలతో డాన్స్ పెడతాను. అమ్మాయిలతో డాన్స్ వేసి నేను మిలియన్లో పోతాయి. మంచి వీడియోలు ఏమో చూడరు, డేకరు. ఈ విషయం చెప్పి నాకు తెల్లగడ్డం వచ్చింది. కానీ మంచి అనేది సమాజానికి ఇష్టం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక్కడ దేవుడి గుడి ఉంటుంది, ఒక్కడ డీజే ఉంటుంది. జనం అడిగిపోతారు, డీజే కాడికే పోతారు. ఒక్కడ అన్నదానం పెడుతున్నారు, ఒక్కడిద్దరు ఆడలు కొట్టుకుంటున్నారు, అడిగిపోతారు, కొట్టుకున్న కాడికే పోతారు. అంతెందుకు అబ్బా, నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీడియో రైతు వీడియో, సెకండ్ వీడియో జై జవాన్ వీడియో, థర్డ్ వీడియో అమ్మ ప్రేమ, 4వ వీడియో యాంకర్ నడుము చూపించింది. ఏ వీడియో ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేసి మరీ ఏరే వేస్ట్ నా కొడుకు కామెంట్ పెడతారు. పైన ఉన్న వీడియోలు చూడరు. ఇది సమాజం. ఓకే, సమాజం తీరే ఇది చెప్పి ముసలోళ్ళు అయిపోయినా. అందుకే జబర్దస్త్ సినిమా వాళ్ళు కూడా డబల్ మీనింగ్ జోక్స్కి అలవాటు పడిపోయారు. జనం ఏదైతే చూస్తున్నారో, ఏదైతే సినిమాలు హిట్ అవుతున్నాయో వాటికే. ఇప్పుడు ఈ రీసెంట్గా చూడరాదు, రామ్ చరణ్ గారి సినిమా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఎవరికి పనికి రాదా మంచి, అంతే. సరే, అంత పక్క పెడితే దయచేసి మోనాలిసా అలాంటి వాళ్ళని ఫేమస్ చేసి, ఒక్క రోజులో ఫేమస్ చేసి, వాళ్ళని కింద పడేసి, తొక్కేసి, ఆగం చేసి వాళ్ళని బతకలేండి ఫ్రెండ్స్. మీ వీడియోలు మీరు చేసుకోండి ప్లీజ్. ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళ మీద ఎగబడి వాళ్ళని చిత్రహింస పెట్టొద్దు. ఈ వీడియో కూడా ఎవడు చూడడు, డేకడు. ఎందుకంటే ఇది మంచి వీడియో కాబట్టి, 10 మందికి మంచి వీడియో కాబట్టి ఎవడు డేకడు నాకు తెలుసు. అయినా కూడా నేను చేస్తా అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కాపాడండి.